హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏపీలో పింఛన్లు తీసుకున్న వారికి గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 7,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు తీసుకున్న వారికి కొత్త ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పెంపుపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో 4,000 పింఛన్ పెంపుని ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని టీడీపీ జనసేన కూటమి హామీ ఇచ్చారు. అలాగే దివ్యాంగులకు 6,000కు పెంచుతామని అంశాల మేనిఫెస్టోలు కూడా పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు జూలై 1 నుంచి పెంచిన పింఛన్లు అందజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తీసుకునే వారి సంఖ్య 65.30 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ పింఛన్ డబ్బులు చెల్లించేందుకు నెలకు 1,939 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుంది. నెలకు 4,000 రూపాయలు పింఛన్ పెంచుతామని ప్రకటించగా ఏప్రిల్ నుంచే పెంపు అమలు చేసి ఒక్కొక్కరికి 7,000 ఇవ్వాల్సి వస్తుంది. జూలై 1 ఇచ్చే పింఛను 4,000 ప్లస్ ఏప్రిల్ నుంచి 1,000 చొప్పున 3,000 కలిపితే ఒక్కొక్కరికి 7,000 చెల్లించాలి. అలాగే దివ్యాంగులకు 6,000 పింఛన్కు జూలై 1 పంపిణీ చేయాలి. దీనికి 4,400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఆగస్టు నుంచి అయితే నెలకు 2,800 కోట్లు వ్యయం అవుతుందని లెక్క తేల్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆ నివేదికను అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పింఛన్దారులు 8 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం వీరు 3,000 పింఛన్ అందుకుంటున్నారు. వీరు పింఛన్ 6,000కు పెంచుతామని కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసింది. వీరితో పాటు పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్న వారికి నెలకు 15,000 రూపాయలు పింఛన్ అందిస్తున్నారు. అలాగే కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వారికి నెలకు 10,000 పింఛన్ అందిస్తున్నారు.